నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. అండ్ స్టోరీస్ ఎవరు రాస్తారు? కాన్సెప్ట్ మీరే, డైరెక్షన్ మీరే, ఎడిటింగ్ మీరే. బాబోయ్, ఆర్ఆర్లు అన్ని ఎడిటింగ్ పోస్టింగ్ అన్ని మనమే. మన వాళ్ళు ఏంటంటే మా వాడు మా నవీన్ అని ఉంటాడు, నాది 50% ఉంటే ఈడిది 25%, ఆడిది 25%, 100 ఎఫర్ట్ అలా వెళ్తుంది అనమాట. 100 ఎఫెక్ట్ అలా వెళ్తుంది. ఈ 25 ఆ 25 ఈ 100 కలిస్తేనే వీడియో ఒక 1000 వాళ్ళకి వెళ్తుంది అంతేనా? మ్యాక్సిమం 100% ఎఫర్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఒకవేళ వీడియో కొంచెం తేడా కొట్టింది అని షూట్ లో అయినా అనిపించింది అనుకో, ఆన్ ద స్పాట్ అక్కడే కొంచెం మాట్లాడుకొని ముగ్గురు చేంజ్ చేయడం అలా చేస్తుంటాం. సో చాలా స్ట్రాంగ్ గా కష్టపడుతున్నారు అయితే. సో ఇంతకీ మనం ఒక వీడియోస్ చేస్తున్నాము అంటే ఒకటి సరదాగా ఉంటుంది, సరదాగా లేదు యాక్టింగ్ వైపు వెళ్తే ఒక స్కోప్ దొరుకుద్ది, మనం కూడా ఫేమస్ అవ్వచ్చు అన్నది ఒకటి ఉంటుంది, ప్రమోషన్స్ చేసుకోవచ్చు, మనీ సంపాదించుకోవచ్చు, ఫేమ్ అయితే అన్న ఆలోచన ఉంటుంది. మీరు ఏ కేటగిరీ? యాక్చువల్లీ ప్రమోషన్ చేయాలనే థాట్ ఉండేది కాదు మాకు ఫస్ట్ లో. ఏంటంటే మేమంటూ జనాల్లోకి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత మాకంటూ గుర్తింపు రావాలి. ప్రమోషన్స్ మాది అయితే ఎప్పుడు మాకు ఉండేది కాదు మేడం. తర్వాత మేము యాజ్ యూజువల్గా వీడియోస్ చేయడం స్టార్టింగ్ మొదలు పెట్టడం అలా అయింది. తర్వాత మాకంటూ కొంచెం ఇంట్లో వాళ్ళు ఈ లీటర్ గాలికి తిరుగుతుంటారు, ఇలా వస్తూ ఉంటాయి కదా చుట్టుపక్కల వాళ్ళను, లీటర్ బాబు ఏ పని పాట లేకుండా ఫస్ట్ స్టార్టింగ్ బాగానే ఉంటారు, బాగా చేస్తాను మేము బాగా చేస్తాను అంతే. ఆ తర్వాత మాత్రం ఇంకా అలాగా ఎత్తి పొడుస్తాయి కదా, దానివల్ల అలాగా ముగ్గురు డిస్కస్ చేసుకుని మనం కొంచెం ప్రమోషన్ స్టార్ట్ చేయాలరా, మనకి కొంచెం ఇన్కమ్ సోర్స్ రావాలి, అలా అలా స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ ఫస్ట్ అంత ప్రమోషన్స్ మీద ఉండేది కాదు మాకు, కష్టపడడం అదే అమౌంట్ అలాగా ఉంచుకోవడం. అన్ని చొక్కాలన్నీ కూడా మీవి ఫ్లోరల్ షర్ట్స్, పువ్వుల చొక్కాలు, ఫంకీగా ఉంటాయేంటి? ఫంకీ ఇష్టం కాబట్టి. ఫంకీ ఇష్టం, మంకీ ఇష్టం. నాకు ఫంకీ ఇష్టం, ఆడికి ఫార్మల్ ఇష్టం. నవీన్ గడి మంచిగా బాగుంటాడు కదా, కొగోడు చాక్లెట్ కొగోడాడు. ఏ కుర్రాడు? చాక్లెట్ కొగోడాడు. చాక్లెట్ కుర్రాడా? చేస్తాడు. అమ్మో. సో ముగ్గురులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి ఎక్కువ? అమ్మాయిల ఫాలోయింగ్? అమ్మాయిల ఫాలోయింగ్ అయితే ఆడికే. పాపం తెల్లగా ఉంటాడు కదండి, బ్రిటిష్ లాగా. నవీన్ నవీన్ నవీన్, నువ్వు ఇక్కడ లేవు కానీ మీ వాళ్ళు నీ గురించి ఏం మాట్లాడుతున్నారు? రారా బాబు రారా అని చెప్పాం అడిగి, బాబు అవ్వదరా నాకు అవ్వదరా మనం ఇంకేం చేస్తాం. ఇంతకీ మీరిద్దరు ఏ జాబ్ చేస్తున్నారు? వీడియో యాజ్ యూజువల్ గా అని చెప్పరా, ఈవెంట్స్ ఇంకా డాన్స్. ఈవెంట్స్ అంటే బెలూన్ డెకరేషన్స్ ఉంటాయి కదా ఈవెంట్స్, మామూలు బర్త్డే ఫంక్షన్స్, మ్యారేజ్ ఫంక్షన్స్ ఈవెంట్స్ చేస్తాడు. డాన్స్ లో వెళ్తాడు అనమాట. డీ కూడా వెళ్ళాడు ఆల్రెడీ. డీలో చేసావా? డీలో చేసాడు. ఎప్పుడు? ఏ సీజన్? D10 బాబీ టీమ్ లో చేశాడు. బాబీ గారి టీమ్ లో చేశాడు. యాక్చువల్లీ ఇద్దరం స్టార్ట్ చేయడం డాన్స్ ఫీల్డ్ తో స్టార్ట్ చేసాం. స్టార్టింగ్ అప్పట్లో 2015-14 టైంలోనే డాన్సర్ అవుదాం అని బాగా ఇద్దరికి ఉండేది, ఎలాగైనా టీవీలోకి ఎక్కాలి అది అని చెప్పి. తర్వాత వీడికి బాగానే ఉండేది డాన్స్ ఫీల్డ్ అది. ఇది అలా వెళ్ళని నేను డ్రాప్ అయిపోయాను 2018-17 అలాగా. అప్పట్లోనే అలా జిమ్నాస్టిక్లు అవన్నీ చేసేవాళ్ళం. మంచి ఆటగాళ్ళే. ఆటగాళ్ళు కాదు, వేటగాళ్ళే. వేటగాళ్ళే. ఏదైనా మనం ఒకటి స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు కావాల్సిన ఇన్కమ్ సోర్స్. మనం ఒక వీడియో చేయాలి అంటే ఖచ్చితంగా ఏదో ఖర్చు లేకుండా అవ్వదు. బట్టలు కొనుక్కోవాలి అంటే ఏముండదు మేడం ఆ వీడియోలకి. వేసుకునే డ్రెస్సెస్ రిపీటెడ్ వేసేస్తాం. కాకపోతే ఖర్చు అంటే కొన్ని ఉంటాయి. అంటే ప్రతి వీడియోకి ఉండవు, దానికి తగ్గట్టు వీడియోలో ఎక్విప్మెంట్ ఏదో వాడతామా అలాంటి దానికి ఉంటది అనమాట. అంతే తప్ప మ్యాక్సిమం ఎక్కువ అయ్యేది మాత్రం పెట్రోల్కి. బండి ఈడి తేగంత ఈడ ఆగుతాడు, నేను తేగంత రాదు. పెట్రోల్ లేదుగా అంతా కావడదు. ఆ టైం ఏం చేస్తాం, పక్కన అడుగుతాం. సో మొత్తానికి అయితే ముగ్గురు మంత్ వచ్చేటప్పటికి ఎంత ఉంటది బ్యాలెన్స్? దొబ్బింది ఇక్కడ ఏముంటాయండి. మంత్ సాలరీ ఏ డేట్కి పడుతుంది మీకు? నాకు 2 పడుతుంది. సెకండ్ పడుతుంది. సో ఎవ్రీ మంత్ సెకండ్ 5 సెకండ్లు అయిపోతుంది. అదేలే సాలరీ మొత్తం సెకండ్ ని పడుతుంది. సో ఎంత పడుతుంది సెకండ్? నాకు 20 పడుతుంది మేడం. సెకండ్ 20 పడుతుంది. 5 సెకండ్స్ లో ఎంత అయిపోద్ది? మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నీ అయిపోద్ది. మొత్తం అమౌంట్ ఒక ఖాళీ ఉండదు. వాడికి వీడికి మొత్తం మనకి కొంచెం అంటే డబ్బులు ఉన్నాయంటే
ఇంట్లో ఈ మ్యాక్సిమం ఇంట్లోకి వెళ్ళిపోతాయి. ఇంట్లోకి అలా 10,000 ఇచ్చేస్తామండి. 20లోనే 10,000 అమ్మకి ఇచ్చేస్తాను, మిగతా 10,000 నా ఓన్ ఖర్చులు అనమాట. అలాగా ఖర్చులు, డ్రెస్సెస్ అని అవి 10,000 ఖర్చులు ఏం పెట్టుకుంటావు తమ్ముడు? ఏం పెట్టుకుంటాం అంటే అయిపోతాయి మేడం. ఇప్పుడు 2వ తేదీ రాగానే నైట్ సిట్టింగ్ లేదండి. 3వ తేదీ ఓన్లీ డ్రెస్సెస్ బాగా మైండ్ లో పెట్టుకున్నట్టున్నారు. బాగా ఆల్కహాల్ తాగి బాగా ఫుల్ తాగుతారు కానీ వీడియోలు ఉన్నాయి చాలా అందులో. వీడియోలు చాలా మంది చేస్తున్నారండి. అన్ని వీడియోలు చూడండి. అలాగని చెప్పేసి ఆల్కహాల్ ఉంటాయండి. తాగుతాం, ఫ్రాంక్ గా చెప్తాం, తాగుతాం కానీ రెడ్ వైన్స్ అండ్ బ్రేజర్స్. బీడ్లు అవి లేవులండి, అంత లేదు. అది మా ఫ్రెండ్స్ తో ఉంటే కూర్చుంటాం కానీ రెడ్ వైన్స్ బ్రేజర్ తాగుతాం అంతే, కానీ బీడ్లు అవి బుద్ధిమంతులు అయితే. మా వాడు ఆడతాడు, నవీన్ తాడు. నవీన్ అసలైన బుద్ధిమంతుడు ఆడు. అలాగే అనుకుంటున్నారు. తాగడు కానీ డేంజర్ థమ్స్అప్ బ్యాచ్. థమ్స్అప్ బ్యాచ్ ఓకే. మరి అంత మంచోడు థమ్స్అప్ బ్యాచ్ అయినప్పుడు మరి డేంజర్ ఏంటి? థమ్స్అప్ తాగినోడితోనే పడలేం ఇప్పుడు. ఏ అంతే, అది థమ్స్అప్ తాగినోడు ఎక్కువ నటిస్తాడు, తాగినట్టు అంటాడా? అంతడే. అమ్మ బాబోయ్ నాయన పెద్ద ఆటగాడివే. సో ఇందులో అసలైన ఆటగాడు ఎవరు? నవీనా? ఎవరికేం తెలియదండి. ఈడ పనులు ఈడుంటా, నా పనులు నేను అంటున్నా. ఎవరి పనులు వాళ్ళు ఉంటారు కానీ ఎవరు ఏ పని చేస్తున్నారో పక్కన ఉన్నోడికి తెలియకుండా చేస్తారు. ఉంటేనే, లేదంటే లేదు. చాలా ఏదో అనుకుంటున్నాం మా గురించి. మీ మొహాలు చూసి ఏదో అనుకున్నా కానీ మాకు అంత సీన్ లేదండి బాబు. అదేనండి బాబు, అర్థమైందండి బాబు మాకు కూడా. ఏదో మేము కూడా కాస్త కోస్తే ఏదో ఇన్ఫర్మేషన్ అట్నుంచి ఇటు నుంచి ఏదో లాగే కదండి ఇక్కడ అడుగుతాం. ఎటు నుంచి లాగానే ఏం లేదు, ఏముంది. సో ఫన్ ఎంటర్టైన్మెంట్ ఈ కాన్సెప్ట్స్ లో ఎవరు ఏదో పనులు చేస్తారో చెప్పాలి బ్రో నువ్వు. ఏదో పనులు అంతే. వీడియో స్టార్ట్ ఆడు కూడా ఇద్దరునా? వీళ్ళకి మార్నింగ్ 6 గంటలకు ఇస్తానండి. లేచిన వెంటనే వీడికి కాల్ చేస్తాను, ఆడికి కాల్ చేస్తాను. ఈడేమో మెల్లి కలుపుకొని ఇంకొక గంట సేపు అలా పడుకుంటాడు. నేను ఈ లోపు లెగిసి రెడీ అయ్యి వీళ్ళ చేత ఏ బట్టలు వేయొద్దాం, ఏవి చేయొద్దాం అనేది ఆడికి ఫోన్ చేద్దాం. ఆడి ముందు ఎత్తడు ఫోన్, ఆడు 2 సార్లు. తర్వాత విష్ణు కూడా వచ్చాడా అంతడు ఈడు. తర్వాత నయన్ కూడా వచ్చాడు ఏటర్ అని ఈడు అంటాడు. ఎద్దగా అలా చేసుకుని 8:30 9 చేసేస్తాడు. నేను ఈ లోపు వీళ్ళు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు చేస్తామో నేనంతే ఇంతకే కాదు ఈ లోపు ఎండ వచ్చేది, మొహాలు మొత్తం బొగ్గు అయిపోతాయి. వీడియోలోనే నీటికి కనబడిపోతాయి, ఇంకెక్కడ కనబడతామండి. ఎర్లీ మార్నింగ్ మా అబ్బాయి కలర్ గ్రేడింగ్ చేసుకుంటాడు ఫోన్ లో. ఎంతగానే వీళ్ళతో పాటు అన్ని నలుపు చేసేస్తాడు. అలాగే మనం తెలిపేం కాదనుకో, మనం నలుపు అనుకో చామొచ్చా. తప్పు కదా అలాగా తమ్ముడు. అంటే 6 o'clock పాపం కష్టపడతాడు, చూసుకుంటున్నాడు పాపం, ఎడిటింగ్ చేస్తున్నాడు, కాన్సెప్ట్ రెడీ చేస్తున్నాడు, వీడియో తీస్తున్నాడు. చివరికి తెల్లగా ఉన్న కాస్త బొగ్గులో రెడీ చేస్తున్నారు. సో మిమ్మల్ని అయినా కలర్ గ్రేడింగ్ ఎంతకని చేస్తాడు? ఆడు పర్లేదు, ఆడు ఎలాగ తెల్లగా ఉంటాడు కదా, ఎండకి ఎంత నలుపు కావాలని చెప్పి ఆడి కాన్ఫిడెన్స్ ఆడిది. అలా అని వీళ్ళకి ఆ రోజు ఉదయం చెప్తానా అని కాదు, ముందు రోజే చెప్తాను వీళ్ళకి నైట్. రేపు మార్నింగ్ బేగ చేసుకుంటే మనకి ఎండ వస్తుంది, ఎండలో మనం చేసుకోలేం కానీ ఓకే అని ఇడంతాడు. మార్నింగ్ 5:15 ఫోన్ చేయి వచ్చేస్తాను అంత రాడు, కానీ రాడు. అందుకే కొకడు చాక్లెట్ కొకడు అన్నా కూడా ఇస్తాడు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.